ఈ మాట ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా యోధా రాజు అయినటువంటి యెషయా పరిపాలన చేస్తున్న సమయంలో యోధా ప్రజలకు ప్రకటిస్తున్నటువంటి మాట. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. యోధా ప్రజలు అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలు జనాంగము 2 భాగములుగా విడిపోయిన సంగతి మనకు తెలుసు. 10 గోత్రములు ఇశ్రాయేలు వంశముగాను లేక ఇశ్రాయేలు గోత్రములుగాను, 2 గోత్రములు బెన్యామీను గోత్రము యోధా గోత్రము యూదులుగాను విడిపోయారు. ఎప్పుడు జరిగింది ఆ సంగతి? ఏమండి, రాజైన సొలొమోను చనిపోయిన తరువాత సొలొమోను కుమారుడు యోధా రాజ్యానికి రాజుగాను, సొలొమోను దగ్గర సైన్యాధిపతిగా ఉన్నటువంటి యెరోబోము అనేటువంటి అతను